నమస్తే. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ఒక్కసారిగా ఎగసిపడే అలలు, అనుక్షణం మారిపోతూ ఉండే గాలివాటం, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండే వాతావరణం, వాటన్నిటినీ తట్టుకోలేక ఇబ్బంది పడే శరీరం, ఈ సవాళ్ళనన్నిటినీ కూడా ఎదుర్కొంటూ పడవను ముందుకు నడిపిస్తూ ఉండాలి. మరి ఈ సవాళ్ళనన్నిటినీ ఇష్టంతో ఎదుర్కొన్నారు కాబట్టే, ప్రేమతో ఎదుర్కొన్నారు కాబట్టే 4 ఏళ్లలో ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగారు మన మాన్యారెడ్డి గారు. సో మాన్యారెడ్డి తాజాగా పోర్చుగల్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే నేషనల్ వైడ్గా ఎన్నో మెడల్స్ తన సొంతం చేసుకున్నారు. మాన్యారెడ్డి వాళ్ళ మదర్ దీప్తి రెడ్డి అండ్ వాళ్ళ కోచ్ అర్జున్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. సో ఇప్పుడు మనతో పాటు మాన్యారెడ్డి ఉన్నారు అండ్ అలాగే వాళ్ళ మదర్ దీప్తి రెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో మాన్యా, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? లైక్ ఇండియా నుంచి 2 మెడల్స్ అండ్ అలానే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేశారు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? నేను బాగున్నాను, అలా ఏం లేదు. సో లైక్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కదా వెనకాల. ఇదంతా ఎట్లా ప్రిపేర్ అయ్యారు మీరు? చాలా ఎఫర్ట్ పోతుంది ప్రిపేర్ చేయడానికి. నీళ్ళలో చాలా టైం ఉండాలి, ఓపిక ఉండాలి, ఫిట్నెస్ చాలా చేయాలి, కొన్ని సాక్రిఫైస్ కూడా చేయాలి సేలింగ్కి. ఎలాంటివి చేసావు సాక్రిఫైసెస్ అంటే? నా స్టడీస్ సాక్రిఫైస్ చేయాలి, ఇంకొంచెం టైం పెట్టాలి సేలింగ్లో అలా గెలిచడానికి. సో అంటే ఈ ఫీల్డ్ నీకు ఎట్లా ఇంట్రెస్ట్? సో చదువుని కూడా పక్కన పెట్టి నువ్వు ఆ టైంని దీనికి కేటాయిస్తున్నావు కదా. సో నీకు ఆ ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? నువ్వు అసలు ఈ సెయిలింగ్ అనే ఫీల్డ్లోకి ఎట్లా వచ్చావు? యాక్చువల్గా నేను ఈ క్లబ్ నుంచి మెంబరు. సో చాలామంది నా ముందర సేల్ చేస్తారు ఈ క్లబ్లో. హైదరాబాద్ ఒక చాలా పాపులర్ ప్లేస్ సేలింగ్కి. సో నేను వాళ్ళు చూసి కొంచెం ట్రై చేశాను అనుకున్నా. ఇట్స్ బిన్ 4 years since I first picked up sailing, and so 4 years తీసుకొని ఇక్కడ రావడానికి. ఓకే, ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు? నేను ఇప్పుడు 11th క్లాస్లో ఉన్నాను. 11th క్లాస్లో ఉన్నావు. సో ఇంటర్మీడియట్, రైట్? సో ఇంటర్మీడియట్ అంటే చాలా కష్టం. దీన్ని రెండింటిని మేనేజ్ చేస్తున్నావు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ యాక్చువల్లీ? యాక్చువల్లీ నా స్కూల్ నిన్ననే స్టార్ట్ చేసింది, ఫస్ట్ డే. నేను వెళ్ళలేదు. సో ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా 1 week ఉంది కాంపిటీషన్కి. సో చూద్దాం ఇంకా ఎలా పోతుంది స్టడీస్. ఏం కాంపిటీషన్ ఉంది నెక్స్ట్ వీక్? ఫ్యూచర్ కాంపిటీషన్స్ ఏమున్నాయి ఇప్పుడు? ఇప్పుడు ఈ వీక్ ఇక్కడే ఉంటుంది కాంపిటీషన్. సికింద్రాబాద్ YI 4th సికింద్రాబాద్ సేలింగ్ కాంపిటీషన్ రెగాటా. అండ్ నెక్స్ట్ వీక్ మాన్సూన్ రెగాటా లేక్ ముందర ఒక YCH ఉంది, అక్కడ హోస్ట్ అవుతుంది. ఓకే, నువ్వు సేలింగ్ చేస్తున్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? లైక్ నీకు వాటర్ అంటే భయం అని తెలిసింది నాకు. సో వాటర్ అంటే భయం ఉందా? ఇప్పటికీ ఉందా? అసలు నాకు వాటర్ నుంచి ఎప్పుడు భయం లేదు. సేలింగ్ ముందర నేను స్విమ్మింగ్ చేస్తా, సో అందుకే భయం లేదు. ఈ నీళ్ళు హైదరాబాద్ నీళ్ళు మంచి నీళ్ళు కాదు, అందుకే కొంచెం అందరికీ భయం. మరి నార్మల్గా నాకు భయం లేదు. సో ఇది మీకు ప్యాషన్ కదా. సో వాటర్లోకి వెళ్ళి సేలింగ్ స్టార్ట్ చేయగానే మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? మీ థాట్స్ ఏంటి అసలు? అలా నాకు చాలా డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. నార్మల్గా నేను ఈరోజు ఏం ప్రాక్టీస్ చేయాలి, ఈరోజు ఏం చూడాలి, నాది కండిషన్స్ ఎలా ఉన్నాయి, చాలా డిఫరెంట్ కండిషన్స్ సేలింగ్లో. అన్ని కండిషన్స్లో సేల్ చేయాలి మీకు. సో ఎలాంటి కండిషన్స్ ఉంటూ ఉంటాయి? ఈరోజు కొన్ని రేసులు జరిగాయి. ఈరోజు చాలా లైట్ విండ్, అస్సలు గాలి లేదు. మరి లాస్ట్ వీక్ కాంపిటీషన్లో ఇట్ వాజ్ హోస్టెడ్ బై EME, మన సిస్టర్ క్లబ్ కాదు, మన పక్కనే క్లబ్. సో అది చాలా మంచి గాలి వచ్చింది, అబౌట్ 15-20 knots. ఇట్ వాజ్ గస్టింగ్. సో హైదరాబాద్లో అంత రోజు గాలి రాదు, అందుకే చాలా మంచిది. ఓకే, సో సెయిలింగ్నే ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? లైక్ చాలామంది ఇండియా మొత్తం కూడా క్రికెట్ అని దీని వెనకాల వెళ్తుంటారు స్పోర్ట్స్ అనగానే. సో నీది సెయిలింగ్ ఎందుకు ఎంచుకున్నావు? వెల్, అవును, ఇండియా లాగా క్రికెట్ ఎంత ప్రాపర్గా ఉంటుందో, క్రికెట్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, అందుకే సేలింగ్ చాలా మంచిది. మంచి స్పోర్ట్, ఇట్ గివ్స్ యూ ఫుల్ బాడీ వర్కౌట్. ఫ్లీట్ చాలా చిన్నగా, మన కంట్రీలో 1 billion మనుషులు ఉన్నారు, మరి సేలింగ్లో అస్సలు మనుషులు లేరు, చాలా చిన్న కమ్యూనిటీ. రైట్. సో హ్యాండ్స్తో కదా సెయిలింగ్ అంటే, మనం చేతులతో ఉండదా? లైక్ ఫుల్ బాడీ వర్కౌట్ ఉంది, చేతులతో, కాళ్ళతో, నీ యాబ్స్తో, అందుకే ఫుల్ బాడీ వర్కౌట్. సో చాలా ఫిట్గా ఉండాలి కదా. నువ్వు ఫిట్నెస్ ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉంటావు? ఫిట్నెస్ ఎలా చేయవచ్చు? స్కూల్ రోజులప్పుడు నేను సేలింగ్ చేసినప్పుడు నేను రెగ్యులర్గా వర్కౌట్ చేస్తా, కొన్నిసార్లు రన్నింగ్ చేస్తా, కొన్నిసార్లు నార్మల్ ఫిట్నెస్.
రైట్. ఇట్స్ బీన్ 4 years కదా నువ్వు సెయిలింగ్లో ఉండి. నీకు లైక్ అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నీకు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సెయిలింగ్ అనగానే? సో ఫస్ట్ టైం అప్ నేను ఇక్కడే స్టార్ట్ చేశాను, హైదరాబాద్లో, నా హోమ్ టౌన్, నా సిటీ. సో యాక్చువల్గా నాకు కొంచెం భయం ఉండింది, ఎందుకంటే ఆ నీళ్ళు కూడా అస్సలు బాగాలేదు. నేను నీళ్ళలో పడిపోతాను, నా ఆరోగ్యంకి ఏమవుతుందో మరి నాకేమైనా కష్టం అవ్వలేదు. సో ఐ రియలీ టుక్ టు ఇట్, ఐ రియలీ లైక్ ఇట్. నైస్. మనం ఇప్పుడు ఇక్కడ నుంచుంటేనే ఇంత గాలి వేస్తుంది కదా, సో ఇప్పుడు నువ్వు నీళ్ళల్లోకి బోట్ వేసుకుని వెళ్ళిపోతావు, సో ఇంకా గాలి ఉంటుంది. ఇంత గాలి లేకపోతే ఇంత కష్టం ఉంటుంది కదా, సో సేలింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంటుంది. సో నువ్వు ఎట్లా లైక్ దీనికి ఎట్లా అడాప్ట్ అవుతూ ఉంటావు, కండిషన్స్ ఎట్లా ఉంటాయి అసలు? ఇదంటే లేక్ కదా, సో నువ్వు సీస్లో వాటిల్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, లైక్ సీ గర్ల్స్ కూడా ఉంటాయి కదా, రైట్? అవన్నీ కూడా పడుతూ ఉంటాయి. సో హౌ డూ యూ మేనేజ్ అవన్నీ, ఎట్లా ఉంటాయి ప్రేక్షకులకు ఒక్కసారి తెలియజేస్తావా? అన్ని కండిషన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఓషన్లో మాకు వేవ్స్ ఉంటాయి, కరెంట్ ఉంటుంది, టైడ్ ఉంటుంది. అందుకే వాళ్ళందరూ లేక్ సేలింగ్ కొంచెం చాలా ఈజీగా ఉంటుంది, బెటర్. మరి సీ నుంచి వస్తే చాలా కష్టం, ఎందుకంటే ఫ్లాట్ వాటర్, మాకేం ప్రెషర్ కనిపించదు, వేవ్స్ ఉండదు, కరెంట్ లేదు. సో లేక్ సేలర్స్ ఓషన్ కష్టం ఉంటుంది, ఓషన్ సేలర్స్ వాళ్ళకి లేక్ కష్టం ఉంటుంది. సో దేని కష్టం దానికి ఉంటుంది అంటున్నావు. సో నీకు ఇప్పుడు ఓషన్లోకి వెళ్ళావు, షార్క్స్, డాల్ఫిన్స్ ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయా? లైక్ సీ గర్ల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయా? ఉంటాయి. నేను పోర్చుగల్ వెళ్ళినప్పుడు మన వెన్యూలో డాల్ఫిన్స్ ఉన్నాయి. సో అసలు చాలా బాగున్నాయి. మరి ఇక్కడ ఏం ఉండదు, పాములు ఉంటాయి అంతే. వాటిని కూడా చూస్తూ ఉంటావా? చూస్తే నీళ్ళలో మేము అలా ఏమైనా సేల్ చేయము, ఎందుకంటే షార్క్స్ కోరల్ రీఫ్స్లో ఉంటారు, అలా సేలింగ్ చేస్తే బాగుండదు. మాకు చాలా డీప్ వాటర్ కావాలి. సో కొన్నిసార్లు డాల్ఫిన్స్ చూస్తాం, కొన్నిసార్లు చేపలు చూస్తాం. అవును, మలేషియాకి వెళ్ళినప్పుడు, మరి గోవాకి వెళ్ళినప్పుడు జెల్లీ ఫిష్ ఉంటాయి నీళ్ళలో. సో అందుకే క్యాప్సైజ్ చేస్తే కొంచెం భయం వస్తుంది. ఓకే. సో అసలు ఎలాంటి కండిషన్స్ ఉంటాయి? మనం ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది, ఓషన్స్లో ఇంకా చాలా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. నీకు ఎట్లాంటి కండిషన్స్ ఎదురవుతూ ఉంటాయి వన్స్ నువ్వు వాటర్లోకి ఎంటర్ అయితే? ఇక్కడ నాకు చాలా ఫెమిలియర్, ఎందుకంటే నేను ఇక్కడే రోడ్ సేల్ చేస్తా. ఓషన్ సేలింగ్ చాలా డిఫరెంట్ ఉంది, డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ ఉంటుంది. ముంబైలో సేల్ చేస్తే పెద్ద వేవ్స్ వస్తాయి, మరి వేడిగా ఉంటుంది. పెద్ద వేవ్స్ వస్తాయి, గాలి కొంచెం లైట్ ఉంటుంది. సో నేను ఇప్పుడు పోర్చుగల్కి వెళ్ళాను, సో ఆ కండిషన్స్ ఇంకా డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళు టైడ్ చేంజ్ చేస్తుంది కదా, అది నార్త్ అట్లాంటిక్ ఓషన్, ముంబై ఇండియన్ ఓషన్. అందుకే డిఫరెంట్ సీస్, డిఫరెంట్ వాటర్, సో డిఫరెంట్. సో హెల్త్ కూడా పాడవుతూ ఉంటుంది కదా, సో హెల్త్ని ఎట్లా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి? ఏదైనా డిఫరెంట్గా కండిషన్స్ ఏమైనా ఉంటాయా, మీరు ఏదైనా పాటించేవి ఏమన్నా? అవును, ఆరోగ్యం చూడాలి, ఎస్పెషలీ ఈ నీళ్ళలో ఏమవుతుందో తెలీదు. యాక్చువల్గా నా పోర్చుగల్లో క్యాప్సైజ్ అయినప్పుడు నా తన చేతి చెయ్యి బెనికిపోయి బెనికి ఆల్మోస్ట్ ఇరిగేంత పని అయ్యింది. సో 2 రేసులు కంప్లీట్ చేయలేకపోయింది అనమాట ఆ నీళ్ళల్లో. సో బయటకు వచ్చేటప్పటికి చెయ్యి బాగా వాసిపోయి కోచ్ ఇంకా బయటకు తీస్తారనమాట, ఇంకా చేయకూడదు అని. సో కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి, కొంచెం రిస్క్ ఉంటుంది ఈ స్పోర్ట్లో. అంటే మన నేషనల్ లెవెల్లో మనం కొంచెం వెన్యూస్ స్మాల్గా ఉండి కంట్రోల్డ్ ఉంటాయి కాబట్టి పర్లేదు, కానీ కొంచెం ఇంటర్నేషనల్ వెన్యూస్ పెద్దగా ఉంటాయి, ఫ్లీట్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఒక బోట్తో ఒక బోట్ కొట్టుకోవడము, లోపల పడిపోయి బయట రాలేకపోవడము, ఇవి కొంచెం జరుగుతాయి అన్నమాట. బట్ స్పోర్ట్ యాజ్ సచ్ చాలా రెగ్యులేటెడ్, అంటే ఎప్పుడు రెస్క్యూ బోట్స్ దగ్గరలో ఉంటాయి. వీళ్ళకి సేఫ్టీ ఫస్ట్ నేర్పించాలి, వీళ్ళ ఫస్ట్ కోచ్ దగ్గర నుంచి ఏ కోచ్ అయినా వీళ్ళ కింద పడితే బయట ఎలా రికవర్ అవ్వాలి, హెల్ప్ కోసం ఎలా అడగాలి, ఇవి చాలా క్లియర్ రూల్స్ ఉంటాయి అన్నమాట. సో రిస్క్ ఉంటుంది, కానీ ఆ రిస్క్కి ప్రిపరేషన్ అనేది చాలా చేపిస్తారు వీళ్ళతో. సో ఆ ప్రిపరేషన్ లేనిదే, ఆ రూల్స్ నేర్చుకుంది వాళ్ళని మేము కూడా వాటర్లోకి పంపించడానికి అంత ఇష్టపడము. సో పేరెంట్స్కి కొంచెం నర్వస్గా ఉంటుంది, కానీ ఆ సేలర్స్ ఐ థింక్ ఈ స్టేజ్కి వచ్చినాక షీ హెస్ లెర్న్ టు మేనేజ్ వెల్. సో స్విమ్మింగ్ కూడా వచ్చి తీరాలా? స్విమ్మింగ్ అన్ని సేలర్స్కి స్విమ్మింగ్ రావాలి.
ఓకే, ఎప్పుడు నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు? నేను ఇక్కడే ఉంటా, హైదరాబాద్లోనే ఉంటా. Okay, సో రీసెంట్గా వరల్డ్ ఛాంపియన్షిప్స్కి నేను స్పెయిన్కి వెళ్ళాను, వలెన్సియాలో నేను ట్రైన్ చేశాను. ఓకే, సో పోర్చుగలే కాకుండా ఇంకా డిఫరెంట్ ప్రపంచ పోటీలకు వెళ్ళావు కదా, వాటి పేర్లు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అక్కడికి? సేలింగ్ వాటికి నేను థాయిలాండ్, మలేషియా, స్పెయిన్, పోర్చుగల్ అండ్ అమెరికా వెళ్ళాను, యుఎస్కి. ఓకే, సో మీరు కూడా వెళ్తూ ఉంటారా తనతో పాటు? తప్పదు కదా మరి. ఫస్ట్ వచ్చి ఇండియాలో పేరెంట్స్ లేకుండా పిల్లలు కొంచెం స్ట్రగుల్ అవుతారు ఇనీషియల్గా. వీఆర్ లక్కీ దట్ మేము సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్లో మెంబర్స్. సో మాకు కోచ్ చాలా సపోర్ట్ బిగినింగ్ నుంచి ఉన్నింది. సో మాకు ఇది ఆల్రెడీ సెట్ ఏరియా కాబట్టి వీఆర్ ఓకే అబౌట్ ఇట్. కానీ బయటకు వెళ్ళినప్పుడు ఒక పేరెంట్ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. బికాజ్ వీళ్ళ డయట్ కానీ వీళ్ళ ఫిట్నెస్, హెల్త్, ఇప్పుడు వీళ్ళు రోజు పొద్దున్న లేసి బట్టలు ఉతుక్కోవాలి, ఎవ్రీడే వీళ్ళ వేసుకున్న బట్టలు ఉతకాలన్నమాట. వీళ్ళకి హెల్దీ ఫుడ్ టైంకి ఇచ్చేసి పండబెట్టాలి. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పేరెంట్గా మేము చేసేది, ఇస్ వాళ్ళకి బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ ఇస్తామన్నమాట. సో మీరు తన ఫిట్నెస్ మెయింటైన్ చేసే విధంగా ఎటువంటి లైక్ ఏదన్నా రోజు రొటీన్ ఉంటుందా? మీరు ఏదైనా చేస్తూ ఉంటారా తనకి? I'm actually a physiotherapist, so fitness is very important. ఇనీషియల్గా చిన్నప్పుడు సెయిలింగ్ చేసేటప్పుడు జస్ట్ బేసిక్ ఫిట్నెస్ ఉంటే చాలు, కానీ కాంపిటేటివ్ లెవెల్కి వచ్చేటప్పటికి కొంచెం హెవీగా ఉండాలి. తిను ఫుల్ టైం స్కూల్ కూడా వెళ్తుంది. సో స్కూల్ మిస్ అయిన కొన్ని రోజులు ఫిట్నెస్ రెజీమ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట. మిగతా డేస్ నార్మల్గా మార్నింగ్ కొంచెం రన్నింగ్ చేసి స్ట్రెచ్చింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది దీంట్లో. సో ఫిజికల్గా బరువు కంటే మనకు ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ ఉండాలన్నమాట. అండ్ ఇప్పుడు హయ్యర్ లెవెల్ సెయిలింగ్ వచ్చి నేషనల్ లెవెల్స్, ఇంటర్నేషనల్కి వెళ్ళేటప్పుడు తను ఇందాక చెప్పినట్టు పొట్ట, చేతులు, సో దానికి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. హ్యాండ్ వర్కౌట్స్, యాబ్ వర్కౌట్స్, లెగ్ వర్కౌట్స్, సో అవన్నీ సపరేట్గా జిమ్లో తను ఇంట్లో కూడా చేసుకుంటుంది, తనకు అలవాటే. సో రన్నింగ్ చేస్తుంది, మళ్ళీ ఎగ్జామ్స్ మధ్యలో కుదిరినంత చేస్తుంది. బట్ ఇంకా ఎంత ఫిట్నెస్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు టాప్ ప్లేయర్స్, ఇంకా కంప్లీట్ స్కూల్ వదిలేసిన పిల్లలు అయితే ఇంకా చాలా టైం స్పెండ్ చేస్తారు ఫిట్నెస్లో. ఓకే, సో మీరు కూడా నేర్చుకున్నారా సెయిలింగ్? నేను ఎక్కడో విన్నాను. సో తన కోసం నేర్చుకున్నారా, లేకపోతే మీరు కూడా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? సో బిగినింగ్లో తను సెయిలింగ్ ఫస్ట్ రెగాటాకి వెళ్ళినప్పుడు నాకు చాలా నచ్చింది. నాగర్ స్విమ్మింగ్ అంటే ఇష్టము. సో ఒక సీబర్డ్ అని ఒక చిన్న కాంపిటీషన్లో ఐ టుక్ పార్ట్. సో ఇది ఏదేదో బాగానే ఉంది, తినతో పాటు నేను కూడా ఫన్ అనుకున్నాను. కానీ అంత ఈజీ ఏం కాదు సెయిలింగ్, వీళ్ళు అదే పనిగా కష్టపడతారు. సో ఒక 2 కాంపిటీషన్స్లో పార్ట్ తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఐ రియలైజ్ తినకి మేము ఇప్పుడు మా క్లబ్ అయితే మాకు ఇక్కడ సపోర్ట్ ఉంది, బోట్స్ ఉన్నాయి, దీని వెనకాల ఎప్పుడో కోచ్ బోట్ వెళ్ళాలన్నమాట. కానీ వేరే దేశాలకు వెళ్తే నాకు అర్థమైంది కోచ్ బోట్ దొరకడం కష్టము. ఒక కోచ్ ఉన్నారా లేదా అని అప్పుడప్పుడు గ్యారంటీ ఉండదు. సో నేను బోట్ నడపడం నేర్చుకొని తినకి కోచ్ లాగా వెళ్తాను అనమాట అప్పుడప్పుడు బయటకు వెళ్ళిన దగ్గర. సో లేకపోతే కోచ్కి హెల్ప్ కావాలంటే బోట్ మీద సెకండ్ పర్సన్గా నేను వెళ్తాను. సో తనకి తోడు ఉంటుంది, ప్లస్ బ్యాకప్ సపోర్ట్ కూడా అవుతుంది అని నేను ఆ కోర్స్ చేసి ఐ హ్యావ్ అ లైసెన్స్ ఇన్ ఇట్ నౌ. నార్మల్లీ పేరెంట్స్ అనేవాళ్ళు ఒక ఎక్స్టెంట్ వరకే చేయగలరు హెల్ప్ అనేది. మీరు చాలా ఎక్స్టెంట్ నేర్చుకుని మళ్ళీ దాని వెనకాల అదంతా నేర్చుకుని కూడా వాళ్ళకి లైక్ మీరు టిప్స్ ఇస్తూ ఉంటారా తనకి? మీరేమన్నా తనకి ఇస్తారా, తను అట్లా ఇస్తారా ఎవరికన్నా? అమ్మ ఇప్పుడు నార్మల్గా ఈ సేల్ బోట్ మీద సేల్ చేయొద్దు, మరి మోటార్ బోట్ తనకు ట్రై చేయొచ్చు. సో ఓకే, వీటిలో డిఫరెన్సెస్ కూడా ఉన్నాయా? సో నేను మాన్యా సేల్ చేసేది సేల్ బోట్, సో నేను చేసేది కోచ్ బోట్. అంటే మాకు మోటార్ ఉంటుంది, వీళ్ళకి మోటార్ ఉండదు. సో అండ్ మదర్గా నేను తన సేలింగ్లో అస్సలు ఇంటర్ఫియర్ అవ్వను, బికాజ్ ఈ సేలింగ్ ఇస్ ప్యూర్లీ మెంటల్ అండ్ ఫిజికల్. మాది వెనకాల నుంచి సపోర్ట్ చేయడం అనమాట. సో తనకి కోచెస్ ప్రోత్సాహం చాలా ఉంటుంది, వాళ్ళే డిస్కస్ చేస్తారు, వాళ్ళ సపోర్ట్తోనే సేలింగ్ చేస్తుంటాను. ఎప్పుడైనా డేంజరస్ సిచ్యువేషన్స్ ఎదురైనాయా నీకు? ఎప్పుడైనా ఓషన్లోకి వెళ్ళినప్పుడు కానీ సీలో కానీ? ఒకసారి పోర్చుగల్లో నా చేతి పగిలింది కదా. ఇంకా హెవీ విండ్స్లో కొంచెం ధైర్యం కావాలి, చాలా కష్టం అవుతుంది హెవీ విండ్స్, ఓషన్ సేలింగ్ హెవీ విండ్స్. సో దాని మీద వేవ్స్, పెద్ద వేవ్స్ ఉంటాయి, ఇంకా 20 knot గస్ట్స్ వస్తాయి. సో అది చాలా కష్టం. బోట్ ఫుల్ నీకు చాలా ఫిట్నెస్ కావాలి, హైక్అవుట్ చేయాలి. సో యూ హ్యావ్ టు హ్యావ్ ద స్ట్రెంగ్త్. ఉన్నాయి ఇలాంటివి ఇంకేమన్నా ఉన్నాయా? అలానే అంతే. మీరు యాక్చువల్లీ బేసిక్గా వీళ్ళు సేలింగ్ చేయడం చూస్తే మీకు అర్థమవుతుంది, విండ్ ఎంత హెవీ అవుతుందో. వీళ్ళు ఇట్లా నేరుగా చాకపోతారనమాట. సో ఫ్లాట్గా సేల్ చేస్తారు, ఇలా కూర్చొని చేయరు, ఇలా వంగిపోతారు మొత్తంగా. సో విండ్ ఎంతసేపు ఉందో అంతసేపు పట్టుకొని ఉండాలి, వదిలేస్తే డుమ్కి కొడతారు. సో బరువు అంతా పొట్ట మీద, కాలు మీద తీసుకుంటారు అనమాట.
సో ఫిట్నెస్ అండ్ ఆ టెక్నిక్ కూడా ఎప్పుడు ఎంత బరువు పెట్టాలి, ఎప్పుడు వదిలేయాలి, ఎప్పుడు గాలి సెయిల్ని కొట్టాలి. సో దీంట్లో అంటే అందుకనే చాలా ట్రైనింగ్ కావాలన్నమాట, అర్థం చేసుకొని. బికాజ్ అక్కడ మేము హెల్ప్ చేయం, దేర్ ఇస్ నో హెల్ప్ దేర్, దే ఆర్ ఆన్ దేర్ ఓన్. సో ఆ ట్రైనింగ్ ఫోకస్, చాలా ఫోకస్ కావాలి. దిస్ ఈజ్ నెవర్ ఈజీ యాక్చువల్లీ అయితే. సో లైక్ పిల్లలందరినీ చదువులకు పంపిస్తూ ఉంటారు చాలామంది, స్పోర్ట్స్ వైపుకి ఎవరు ఎంకరేజ్ చేయరు. సో మీరు ఎట్లా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు తనని? సో మాకు యాక్చువల్లీ మాన్య మీరు చూసినట్టు చాలా మితభాషి. నేను చాలా ఎక్కువ మాట్లాడతాను. సో నేనేమనుకున్నానంటే ఇది మాకు అవైలబుల్గా ఉన్న స్పోర్ట్, మా అదృష్టం కొద్ది వీఆర్ మెంబర్స్ ఆఫ్ ద క్లబ్ అండ్ మా కోచ్ ఎంకరేజ్ చేశారు అర్జున్ గారు. సో క్యాంప్లో స్టార్ట్ చేసామన్నమాట. సో తనకు ఒక న్యాచురల్గానే ఆసక్తి తనకి క్రియేట్ అయింది. సో ఎప్పుడైనా స్పోర్ట్స్ అనేది చదువు ఎంత ఇంపార్టెంటో నాకు అనిపిస్తుంది, స్పోర్ట్స్ అంత ఇంపార్టెంట్, ఎస్పెషలీ అమ్మాయిలకి. బికాజ్ వాళ్ళకు ఒక ఎక్స్ప్రెషన్, ఫిజికల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అబ్బాయిలు స్ట్రెస్ ఉంటే బ్యాట్ బాల్ పట్టుకొని బయటకు వెళ్ళిపోతారు, వాళ్ళకి స్ట్రెస్ తగ్గిపోద్ది. కానీ వీళ్ళు పాపం చదువుల్లో ఎంత నెగ్గుతారో స్పోర్ట్స్లో అంత వెనకాల పడిపోతారు. సో తన వరకు అయినంత నేను అదే అనుకున్నాను, చదువు డిస్టర్బ్ అవ్వనంత వరకు ఎంత దూరం వెళ్ళగలిగితే తనకి ఇట్ ఈస్ అ మెంటల్ స్ట్రెస్ రిలీఫ్ ఆల్సో అప్పుడప్పుడు. బికాజ్ నీళ్ళ మీద ఉంటే చాలా ఫోకస్ ఉంటుంది వీళ్ళకి. సో ఆ ఫోకస్ యాక్చువల్లీ చదువులో హెల్ప్ చేసింది మాకు. తను సెయిలింగ్లోనే కాదు, చదువులు కూడా షీజ్ ఎక్కడ డ్రాప్ చేయలేదు, ఎక్కడ వెనకలు పడ్డేది. సో షీ స్టిల్ టాప్స్ హర్ క్లాస్. సో నాకు ఆ ధైర్యం వల్లనే ఆ ఎంకరేజ్ హర్ దట్ ఆ రెండు బ్యాలెన్స్ చేయగలుగుతా ఉంది కాబట్టి నేను ముందరికి ప్రోత్సహించాను. ఓకే. సో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమంటూ ఉంటారు, నువ్వు ఇలా సేలింగ్ చేస్తున్నావు అని అంటే, ఇన్ని కాంపిటీషన్స్ నెగ్గుతున్నావు, ఎన్నో మెడల్స్ వచ్చాయి నీకు. సో వాళ్ళ నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తూ ఉంటుంది, ఏమంటూ ఉంటారు వాళ్ళు? ఫ్యామిలీ నుంచి చాలా సపోర్ట్ ఉంటుంది, పేరెంట్స్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. నా అమ్మమ్మలు, నా అత్తలు, అన్నయ్య వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కాంపిటీషన్ రోజులప్పుడు కాల్ చేస్తారు, ఎలా జరిగింది రేసులు. సో నా ఫ్రెండ్స్ కూడా కాంపిటీషన్స్ అయినాక స్కూల్కి వెళ్తా అడుగుతారు, దే టేక్ ఎన్ ఇంట్రెస్ట్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ పాపము ఫ్రెండ్స్ అందరూ నోట్స్ తీసుకుంటారనమాట తిన కోసం, తిన కవర్ చేయడానికి. అండ్ తిన ఓక్రిడ్జ్కి వెళ్తుంది. సో స్కూల్ ఇంతవరకు హెస్ బీన్ వెరీ సపోర్టివ్. ఎగ్జామ్స్ అవన్నీ 11th కొంచెం కష్టం అవుతుంది, కానీ 9th and 10th బాగా హెల్ప్ చేశారు. అండ్ ఐ యాక్చువల్లీ హ్యావ్ అన్ అదర్ సన్, ఇంకో బాబు కూడా ఉంటాడు. సో పాపం మా హస్బెండ్ మేము బాగా ట్రావెల్ చేస్తాను తినతో కాబట్టి పాపం తను ఇంటి సైడ్లో చాలా హెల్ప్ చేస్తాడనమాట. ఇల్లు అండ్ బాబుని చూసుకునేదంతా తను చూసుకుంటాడు, నేను ఎక్కువ పాపతో ఉంటాను. తను కూడా సేలింగ్ చేస్తారా? తమ్ముడు కానీ మీ హస్బెండ్ కానీ? అస్సలు లేదు, భయం కూడా కాదు. ఐ థింక్ తనకి ఇది న్యాచురల్గా ఇష్టం ఉండాలి, దీనికి ఎవ్వరు బలవంతం చేసి నేర్పిలేరు. బికాజ్ చెప్పినట్టు లోపలికి వెళ్ళడం వరకే, దాని తర్వాత వాళ్ళు చేయాల్సిందే. మేముగా నేర్పించి మేముగా కొత్తగా పుష్ చేయడానికి ఉండదు ఈ స్పోర్ట్లో. సో మా బాబు బాస్కెట్బాల్ ఆడతాడు, హీఈస్ తెలంగాణ సబ్ జూనియర్ ఛాంపియన్. సో హీ లవ్స్ బాస్కెట్బాల్. సో తన గేమ్ తనది, తిన గేమ్ తినది. ఒకళ్ళే కాదు, ఇద్దరు ఉన్నారు స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ఇంట్లో. ఐ థింక్ మా హస్బెండ్ జీన్స్ అవి. హీ యూస్ టు ప్లే క్రికెట్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్. సో తన జీన్, నేను స్పోర్ట్స్ ఎప్పుడు చేయలేదు. సో తన జీన్ వచ్చినట్టుంది ఇద్దరు పిల్లలకి. సో మీరు ఫిజియోథెరపీలో ఉన్నారు కాబట్టి, యువర్ ఇంటూ ఇట్ కాబట్టి మీరు కూడా హెల్పింగ్ ఉంటుంది. లక్కీ అదొక్కటి కొంచెం హెల్ప్ చేసింది. బికాజ్ పాప మీద ఒక కన్నేసి ఉంచడానికి, తన ఎట్లా స్పోర్ట్లో బెటర్ అవ్వడానికి కొంచెం నా ఫిజియోథెరపీ హెల్ప్ అయింది డెఫినెట్గా. తనకి రికవరీ ఇప్పుడు వచ్చినాక స్ట్రెచింగ్ చేయించడము, కొంచెం రికవరీ అండ్ మసిల్స్ ఎలా ఉండాలి అదంతా నేను చూసుకుంటాను. సో ఈ పోర్చుగల్ వరల్డ్ ఛాంపియన్షిప్లోకి వెళ్ళడానికి ముందు మన ఇండియాలో జరిగినాయి కదా కాంపిటీషన్స్, వాటిల్లో నీకు మెడల్స్ వచ్చాయి. సో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎంతమందితో నువ్వు పోటీ పడ్డావు, లైక్ ఎంత కష్టపడ్డావు? చాలా కష్టపడ్డా. ఇండియాలో పోర్చుగల్ క్వాలిఫైయింగ్ ఫర్ ద వరల్డ్స్ యూ హ్యావ్ టు క్వాలిఫై. సో ఇండియాలో మాకు చాలా నేషనల్ కాంపిటీషన్లు ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ మాకు 5 ఉన్నాయి కాంపిటీషన్స్. 2 హైదరాబాద్లో, ఒక మైసూర్లో, ఒక బాంబేలో అండ్ షిలాంగ్. So that determines your ranking for the rest of the year, your YAI Yachting Association of India ranking. So our ranking చూసేసి వాళ్ళ వరల్డ్ ఛాంపియన్షిప్ జనాలు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో యూ కెన్ అప్లై బేస్డ్ ఆన్ యువర్ ర్యాంకింగ్, దే విల్ సెలెక్ట్ యూ. ఓకే. సో పోర్చుగల్లో నీకు ఎంతమందితో నువ్వు పార్టిసిపేట్ చేసావు, లైక్ ఎన్ని డేస్ పట్టింది అక్కడ నీకు, ఎలా ఉంది కాంపిటీషన్ అక్కడ? నేను అక్కడ ఐ వాజ్ దేర్ ఫర్ 2 weeks. there was 150 girls.
150 గర్ల్స్. Total members 480 participants. సో ఇప్పుడు నీకు ఇప్పుడు ఎట్లా అయితే ఒంట్లో బాగాలేదు, చాలా నీరసంగా ఉన్నావు, ఇట్లా చాలాసార్లు జరుగుతూ ఉంటుందా? లైక్ ఓషన్ సిక్నెస్ అనేది ఏదైనా ఉంటుందా? నాకు నేను సేల్ నీకు లేదు. నాకు లేదు మోషన్ సిక్నెస్. ఇది మంచి నీళ్ళు కాదు, సో రోజు పొట్టు తిప్పుతుంది, మందులు తీసుకోవాలి, అందుకే కొంచెం జాగ్రత్త పోవాలి నీళ్ళు. ఓకే, సో అట్లాంటి కండిషన్స్లో కూడా నువ్వు సేల్ చేయాల్సి వస్తే నీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? అది సెకండ్ హ్యాండ్ పెట్టాలి, ఫస్ట్ హ్యాండ్ సేలింగ్లో నీ మైండ్లో ఉంచుకోవాలి, అందుకే. సో స్వీట్. దాన్ని ఫస్ట్ హ్యాండ్లో పెట్టుకోవాలి, దాన్ని వదిలేయాలి, దాని గురించి మర్చిపోవాలి. అవును. ఓకే. సో ఇచ్చిన సో కండిషన్స్ అనేది ప్రతి చోట చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు సీ కానీ ఓషన్ కానీ తను చెప్పినట్టు సముద్రం వేరు, పెద్ద ఓషన్ వేరు, లేక్ వేరు, లివర్ వేరు. సో ప్రతి కండిషన్లో వీళ్ళు సేల్ చేసేటట్టు ఉండాలి. అందుకని ఇంత టైం పడుతుంది అనమాట నేర్చుకోవడానికి. సో ప్రతి చోట మనం వెళ్ళి చేస్తే కానీ నేర్చుకునే దానికి ఉండదు కదా, ఇది థియరీ కాదు. సో ప్రతి టైం తను వచ్చి పోర్చుగల్ నుంచి కూడా 1 వీకే అయింది. సో కొంచెం జెట్ లాగ్డ్గా ఉన్నింది. సో ఇప్పుడు రేస్ చేసినాక అందుకనే అనమాట చాలా టైర్డ్ ఉంటారు, అలసట అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇమీడియట్గా ఫుడ్ పెట్టాలి, కొంచెం రికవరీ ఉండాలి. సో యాజ్ కండిషన్స్ చేంజ్ వీళ్ళు అడాప్ట్ అవుతారనమాట. ఒక 2-3 వీక్స్ పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి ఒక కొత్త ప్లేస్కి. సో గ్యాప్ అనేది ఉండాలి కాంపిటీషన్కి మధ్యలో. డెఫినెట్గా ఉండాలి. రికవరీ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. కానీ మన కండిషన్స్ బికాజ్ మనకి వెదర్ పట్టి అప్పుడప్పుడు రికవరీ ఇవ్వడానికి టైం ఉండదు. కానీ ఇంకా పిల్లలకి తప్పదన్నమాట. కాంపిటీషన్ అంటే చేయాల్సిందే, నేషనల్ ర్యాంకింగ్ అంటే చేయాల్సిందే. సో వీళ్ళు కష్టాలు పడతారు, మిగతా పిల్లలు కష్టాలు పడతారు. ఓన్లీ డిఫరెన్సెస్ వీళ్ళు స్కూల్కి వెళ్తారు అండ్ సెయిలింగ్ చేస్తారు. మిగతా పిల్లలు చాలా ఫుల్ టైం సెయిలింగ్ అంటారు అనమాట. సో వాళ్ళు నేషనల్ స్కేలింగ్ స్కూల్ అండ్ డిఫెన్స్ క్లబ్స్ నుంచి వస్తారు. వాళ్ళకి ఫుల్ టైం దే సేల్. స్కూలింగ్ అనేది వాళ్ళకి సెయిలింగ్తో పాటు నేర్పిస్తారు. మాలాగా 50-50 ఉండదు అనమాట. మాన్యా, సో ఇప్పటిదాకా నీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి? నేషనల్ లెవెల్లో నాకు 3 మెడల్ వచ్చాయి. 2 అమ్మాయిలో 2 బ్రాంజ్, ఇంకొన్ని సిల్వర్. సో నీ నెక్స్ట్ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? ఏమవ్వాలనుకుంటున్నావు? 50-50 అని అన్నారు ఇప్పుడే మీ మదర్, చదువు అండ్ ఇట్లానే సెయిలింగ్ కూడా. సో నీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? ఫ్యూచర్లో ఐ వాంట్ టు పర్సూ సేలింగ్ ఇన్ కాలేజ్. సో ఇక్కడైనా ఇండియాలో అయినా అమెరికా యూఎస్లో అయినా ఐ వాంట్ టు సేల్ త్రూ కాలేజ్. ఓకే, సో దీప్తి గారు మీరు ఎలా చూడాలనుకుంటున్నారు మీ అమ్మాయిని? నాకు ప్యాషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. తనకి ప్యాషన్ ఉంది కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తున్నాను. చదువు అనేది ఎప్పుడైనా వస్తుంది అండ్ స్తోమత, అర్హత, కష్టపడితే చదువు వస్తుంది. కానీ ఈ ప్యాషన్ అనేది వదులుకోవద్దు అన్న నా ఫీలింగ్. సో తనకు ఎంతవరకు సేలింగ్ అంటే ప్యాషన్ ఉంటే తను ఎంత దూరం వెళ్తే అంత సపోర్ట్ చేస్తాము. సో తనకి కాలేజ్లో సేలింగ్ చేయాలని ఉంది అంటే వీ విల్ సపోర్ట్ దాట్ ఆల్సో. సో చాలా నేను బయట ఎక్కడ రేర్ స్పోర్ట్ ఇది యాక్చువల్లీ. దీనిలోకి తనని పంపించి చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలు తెలియజేయాలి. నో థ్యాంక్ యూ సో మచ్. చాలామంది పేరెంట్స్ ఉన్నారు నాలాగా. ఓన్లీ థింగ్ ఈజ్ ఐ థింక్ తను చాలా ఫోకస్ పెట్టింది, చాలా హార్డ్ వర్క్ చేసింది. సో నాకు తప్పదు. తన సైడ్ నుంచి లేకపోయింటే ఐ డోంట్ నో నేను ఇంత హెల్ప్ చేసి ఉండేదాన్ని అని. మాన్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వనిత టీవీ తరపు నుంచి. సో పోర్చుగల్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసావు అండ్ అలానే ఇండియా నుంచి కూడా 2 మెడల్స్ సాధించావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మాన్యా, అలానే చాలామందికి అసలు ఈ సేలింగ్ అనే స్పోర్ట్ గురించి ఐడియా ఉండదు. లైక్ సేలింగ్ అనగానే వాళ్ళకి అసలు దానికి సంగతి కూడా తెలియదు. ఇండియాలో చాలా మటుకు కూడా స్పోర్ట్స్ అనగానే క్రికెట్ అంటూ ఉంటారు. సో ఫ్యూచర్లో వచ్చే అమ్మాయిల గురించి, అమ్మాయిలు కూడా ఎక్కువ ఈ సైలింగ్ చేస్తారా? అసలు. సో అందుకే వాళ్ళందరికీ ఏం చెప్తారు? వాయికి వాళ్ళు అమ్మాయిలు చాలా ఎంకరేజ్ చేస్తారు. కాంపిటీషన్స్లో 50% కన్సెషన్ ఫీ ఉంటుంది. అందుకే ఇట్స్ అ వెరీ సేఫ్ స్పోర్ట్. అబ్బాయిలు చేస్తే అమ్మాయిలు కూడా చేయొచ్చు కదా, అంత కష్టం లేదు. సో పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సెయిలింగ్లోకి రావాలి అంటే? నేను తరచుగా వేరే పేరెంట్స్ దగ్గర నుంచి వినేది ఏంటంటే అమ్మాయిలు నీళ్ళలో వెళ్తే నల్లగా అయిపోతారు, జుట్టు పాడైపోతుంది, స్కిన్ పాడైపోతుంది అని. కానీ వేరే దేశాల్లో చూస్తే అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో అమ్మాయిలు అంతమంది సెయిలింగ్ చేస్తారు. మన దేశంలోనే చాలా తక్కువ అబ్బాయి టు అమ్మాయి రేషియో. అబ్బాయిలు ఎంతమంది ఉంటారో దాంట్లో 10వ వంతు కూడా అమ్మాయిలు ఉండరు. కానీ తను చెప్పినట్టు మన గవర్నమెంట్, మా క్లబ్స్ చాలా ఎంకరేజ్ చేస్తాయి అమ్మాయిల్ని. సో ఆలోచించకుండా ఎక్కడైనా సెయిలింగ్ అనే స్పోర్ట్ అని వినగలిగితే ఎంటర్ అవ్వడం చాలా చాలా మంచి స్పోర్ట్ అమ్మాయిల కోసం అన్నమాట. చాలా సేఫ్టీ ఉంటుంది దీంట్లో, చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. లైక్ అందరూ దగ్గరకు వచ్చి అమ్మాయిల్ని సపోర్ట్ చేసే స్పోర్ట్ అన్నమాట ఇది. సో ఆ రకంగా చాలా
గుడ్ స్పోర్ట్ టు ఎంటర్ అమ్మాయిల కోసం, అండ్ వాళ్ళు రాణించగలుగుతారు కూడా. అబ్బాయిలకు ఎంత సత్తా ఉంటుందో, బికాజ్ మెంటల్లీ షార్ప్ అమ్మాయిలు ఉంటారు. సో ఐ వుడ్ ఎంకరేజ్ అందరూ మదర్స్ ఫాదర్స్ని, సెయిలింగ్ ఆపర్చునిటీ వస్తే ప్లీజ్ మీ అమ్మాయిల్ని పంపించండి. ఖచ్చితంగా మిమ్మల్ని చూసైనా కూడా తప్పకుండా తీసుకొస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా వనితా టీవీతో మీరు అందరూ మాట్లాడినందుకు. మీరిద్దరూ కూడా లైక్ తను ఇంకా బాగా ఫ్యూచర్లో మంచి మంచి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి అండ్ అలానే మంచి మంచి మెడల్స్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం మనతో మాన్యారెడ్డి సెయిలింగ్ కోచ్ అర్జున్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో మీ శిష్యురాలు పోర్చుగల్ వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళారు. సో ఎన్నో కాంపిటీషన్స్కి వెళ్తున్నారు, మెడల్స్ సంపాదిస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అవుతుంది అండ్ డెఫినెట్లీ ఇంకా టోర్నమెంట్స్లో గెలిచి క్లబ్ నేము, తెలంగాణ నేము అండ్ ఇండియా నేమ్ మంచిగా చేయాలని దట్స్ ద hoping of that time. So we're definitely hoping that she continues to do well and ఇప్పుడు నేషనల్ మెడల్స్, ఇంటర్నేషనల్ మెడల్స్లో రావాలి అండ్ డెఫినెట్లీ వేరే క్లాసెస్లో కూడా నెక్స్ట్ షీ షుడ్ డూ వెల్ అని దట్స్ ద హోప్. ఓకే. సో లైక్ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేసేవారు రోజుకి? ఎట్లా ఉండేది? రొటీన్ ఏమన్నా ఉంటుందా? సో లాస్ట్ 6-7 years నుంచి సేలింగ్ చేస్తున్నాం ఇప్పుడు అండ్ తప్పకుండా 3-4 hours, maybe 3 days a week. Of course అందరు పిల్లలు స్కూల్కి పోతారు, సో ఇట్స్ బికమ్స్ డిఫికల్ట్. సో 3 days a week, తర్వాత ఫిట్నెస్ చేయాలి, ఫుడ్కి మెయింటైన్ చేయాలి. సేలింగ్ స్పోర్ట్లో చాలా రూల్స్ ఉంటాయి, థియరీ ఉంటుంది, స్ట్రాటజీ ఉంటుంది. సో అవి కూడా నేర్చుకోవాలి. సో ఆల్మోస్ట్ లైక్ వేరే స్కూల్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వేరే స్కూల్. సో అది కూడా ప్లాన్ చేసి మేము చేస్తున్నాం. సో ఇట్స్ నాట్ 1 yearలో చేయలేము. ఇట్ టేక్స్ అ లాంగ్ టైమ్ ఫర్ సంబడి టు గో ఇన్ అ పీక్. Definitely at the right time you can do well successfully. స్పోర్ట్ కష్టమేనా నేర్చుకోవడం? నేర్చుకోవడం కష్టం కాదు and quite a safe sport. But to excel in it, yes, you have to spend time like in any sport because at top level అందరూ they are putting in their best effort. So మేము కూడా అది చేస్తే then తప్పకుండా వస్తారు. ఓకే. సో మాన్య గారి రొటీన్ ఎలా ఉండేది? లైక్ మీరు ఏమైనా రిస్ట్రిక్షన్స్లో పెట్టడం జరిగిందా లైక్ కాంపిటీషన్స్కి వాటికి? రిస్ట్రిక్షన్స్ అని ఏం కాదు, బట్ మెయిన్లీ యూ హ్యావ్ టు బీ హెల్తీ డయట్, ఫిట్నెస్ చేయాలి, సేలింగ్ చేయాలి, ప్లస్ స్కూల్కి వెళ్ళాలి. సో యూ హ్యావ్ టు బీ క్వైట్ ఫోకస్డ్ ఆన్ దట్. సో షీ హాస్ బీన్ ఏబుల్ టు డూ దట్. సో దానివల్ల ఈ రిజల్ట్స్ వస్తున్నాయి అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. ఓకే. సో ఫ్యూచర్లో మాన్య గారు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు మీరు? ఫ్యూచర్లో ఎలా ఉండాలి తను? తప్పకుండా షీ షుడ్ కంటిన్యూ విత్ ద స్పోర్ట్ అండ్ of course I've been coaching her. వేరే కోచెస్ కూడా బయట దేశంలో షీఈస్ గోయింగ్ ఫర్ foreign tours, foreign coaches. సో తప్పకుండా there is a good plan. Parents are also very supportive. So I'm sure she has a bright future. సో ఆడపిల్లలు సేలింగ్ ఫీల్డ్ వైపుకి రావాలి, సేలింగ్ కెరియర్గా ఎంచుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? Right. So definitely the sport doesn't as you say, the racket or the sail or the boat doesn't know what gender you are, whether you're a boy or a girl, doesn't matter. End of the day, it's the mind which really matters. The fitness of especially children kids group lo, you can see now this regatta lo andaru unnaru. It's a mixed by the boys and girls and then they sail together. So a mind over matter anamata. So that's the thing and we hope that more and more girls come into this. My sister Meghna Pradipakani, she was one of the first national champions of Optimist and she represented she was the first girl to represent India. So my family lo anni andaru Selamu. So and of course my father was Arjuna Award winner also and I also went for the Asian Games. So we have that legacy of sailing in this thing and definitely we want to encourage more girls. In fact now we have more girls sailing in our sailing clubs. We have 6 or 7 girls compared to 3 or 4 boys. So we are very happy and I hope more and more girls come to the sport. That's the hope really. ఓకే. సో కాంపిటీషన్స్కి వీళ్ళని మీరు ఎట్లా ట్రైన్ చేస్తారు? లైక్ మోషన్ సిక్నెస్ ఉంటుంది కొంతమందికి. సో మాన్యాని ఏ విధంగా ట్రైన్ చేశారు కాంపిటీషన్స్కి? రైట్. సో మాకు ఇక్కడ హుస్సేన్ సాగర్ కానీ ఇట్స్ అ లేక్ అండ్ ఇట్స్ అ వెరీ ఫ్లాట్ లేక్, వేవ్స్ అని ఉండవు ఇక్కడ అండ్ సీలో సేల్ చేయాలంటే పెద్ద వేవ్స్ ఉంటాయి, కరెంట్ ఉంటుంది, టైడ్ ఉంటుంది. సో అండ్ డెప్స్ కూడా చాలా ఉంటాయి. So definitely you have to go there and train in those situations. So you have to spend time, get acclimatized to that. And sometimes yes, as kids they do get seasickness, but over a while you get used to it and you can adjust to that conditions. So thank you for your time sir and alage Vanita TV తరపు నుంచి మీకు all the best and congratulations.
థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూశారు కదా మాన్య గారు వాళ్ళ మదర్ అండ్ అలానే కోచ్ అర్జున్ ఎన్నో విషయాలు మనకి సెయిలింగ్ గురించి తెలియజేశారు. మాన్య కూడా ఫ్యూచర్లో ఎన్నో మెడల్స్ సాధించాలి అని కోరుకుంటోంది వనితా టీవీ. ఇది ఈనాటి మన నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.